పింఛన్ల పంపిణీ జాప్యంపై చంద్రబాబును నిందించడం సబబు కాదు. ఇది జగనన్న మాయాజాలం. పింఛన్ల పంపిణీలో తలెత్తిన జాప్యం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాయాజాలమని, వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకూడదన్నది ఎలక్షన్ కమిషన్ నిర్ణయమని, ఇందులో చంద్రబాబు నాయుడుకు ఇసుమంతైనా సంబంధం లేదని టీడీపీ నాయకులు పట్టుపురం యూనిట్ ఇన్ఛార్జ్ బొడ్డాపు రాంబాబు అన్నారు. గురువారం ఆయన కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయంలో కోటబొమ్మాలి, మదనాపురం గ్రామాల మాజీ సర్పంచులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉందని, దేశంలో మిగతా రాష్ట్రాల్లో పింఛన్ల పంపిణీ నిరాటకంగా సజావుగా కొనసాగుతుందన్న విషయాన్ని రాష్ట్రంలోని పింఛన్దారులు అందరూ గుర్తెరగాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి ఆ సొమ్మును ఎలక్షన్ ఖర్చు క్రింద రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థులకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు ముట్ట చెప్పడంతో పింఛన్లు ఇవ్వలేక తప్పంతా తెలుగుదేశం పార్టీపై నెట్టి వారే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆపారని, వదంతులు పుట్టించి చంద్రబాబు నాయుడిని అప్రతిష్ట పాలు చేయడానికి పక్కా పథకం రచించారని ఆరోపించారు. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా పింఛన్ల పంపిణీ నిరాటకంగా కొనసాగుతుందన్న విషయాన్ని జగన్ రెడ్డి మరిచారా అంటూ దెప్పిపొడిచారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన అడ్డంకి ఏంటని ప్రశ్నించారు. విజ్ఞులైన రాష్ట్ర ప్రజలారా, రానున్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ప్రతి నెల వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇంటికి వచ్చి పెరిగిన 4,000 రూపాయల పింఛన్ సొమ్ము చేతికి అందించడం జరుగుతుందని, ఇది టీడీపీ మేనిఫెస్టో అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాయాజాలంలో పడి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ కోటా సంతోష్ కుమార్, టీడీపీ కార్యకర్తలు అక్కురాడ రాజేష్, కింతలి నరేంద్రలు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో పరిపాలనా పగ్గాలు తీసుకున్న రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సౌలభ్యం కోసం ప్రజలు పన్నులు కట్టిన డబ్బులతో జీతాలిచ్చి ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను స్థాపించినటువంటి విషయాన్ని మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్ర బాగోగుల కోసం కానీ, ఈ రాష్ట్రం ఉన్న ప్రజల శ్రేయస్సు గురించి కూడా ఎక్కడ కూడా పనిచేసినటువంటి విషయం దాఖలు ఎక్కడ లేవు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కోసం, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ భవిష్యత్తు కోసం నిత్యం ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకున్నటువంటి వ్యవస్థ రాజకీయ పార్టీకి ఊడిగలు చేసినటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తించి ఒక రాజకీయ పార్టీకి స్వార్థంగా పనిచేసినటువంటి వ్యవస్థని ఎన్నికల కోడ్ నిబంధనలని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యవస్థ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పని చేయకూడదు, దీనివల్ల రాజకీయ పార్టీల గెలుపు ఓటములపైన ప్రభావితం చూపిస్తుందని చెప్పి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో భాగమే వాలంటీర్ వ్యవస్థ సంక్షేమ పథకాలు పంచకూడదని ఒక నిర్ణయం. దీన్ని ఈ దిక్కుమాలిన వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో అతి తక్కువ రాజకీయ పార్టీగా ఇప్పటికే పేరు పొందింది. ప్రజలకి న్యాయం చేసి సకాలంలో ఇవ్వవలసినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ ఇప్పటికే ఖజానా పూర్తిగా ఖాళీ చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గుత్తేదారుల వ్యవస్థకు అన్నిటికీ కట్టబెట్టినట్టు విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. దగ్గర 14,000 కోట్ల రూపాయల ఖజానా పూర్తిగా ఖాళీ చేసి తన సొంత బినామీలకి పనులు చేసిన గుత్తేదారులకి కట్టబెట్టి రాష్ట్రంలో ఒక్క పైసా కూడా ఖజానా సంక్షేమానికి, పరిపాలనకి రూపాయి లేకుండా చేసినటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. డబ్బులు తన దగ్గర లేక, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో లేక పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేతకాక రాజకీయ పార్టీలు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పార్టీ పైన, బీజేపీ పార్టీ పైన నిందలేస్తున్నారు. రాష్ట్ర ప్రజలారా, విఘ్నులైన ప్రజలారా, మీరు ఇంకొకసారి ఆలోచించాలి. ఈ దుర్మార్గుడు రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం కోసం ఎన్నెన్నో మాయ పనులు చేశాడు. అందులో ఇదొక మాయ. ఏమయ్యా, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు పంచడానికి లేకపోతే మరి ఇంకా వ్యవస్థలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు లేరా?
అన్ని రాష్ట్రంలో ఈ దేశంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే పెన్షన్లు సంక్షేమ పథకాలు ఇస్తున్నారా? వాలంటరీ వ్యవస్థ లేని ఆ తెలంగాణ రాష్ట్రంలో మరి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండి ఇవ్వడం లేదా? వాలంటరీ వ్యవస్థ నీ కోసం, నీ పార్టీ ఊడిగిలు చేయడం కోసం పెట్టుకున్న నీ సొంత వ్యవస్థ. దుర్మార్గంగా ప్రజలు కట్టిన పన్నులు డబ్బుల్ని జీతాలుగా ఇచ్చి నీ కోసం పనిచేస్తే నీ ఇంట్లో డబ్బులు ఇవ్వాలి. ప్రజల జీవితాల్లో ఉన్న డబ్బును తీసుకెళ్ళి నీ వ్యవస్థకి ఈ 5 సంవత్సరాలు పెంచావు కాకుండా చిన్న చిన్న అబద్ధాలు చెప్పి పెద్ద పెద్ద బోటకాలు చేసి ఈరోజు వికలాంగులు, వృద్ధాప్యులు, వితంతులు, నెల నెల పింఛన్ మీద ఆధారపడినటువంటి వాళ్ళకి వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావంటే నీ పాపము చిన్న చిన్న పాపం కాదు. నీ రోజులు దగ్గర పడ్డాయి. రేపు ప్రజాస్వామ్యంలో నువ్వు దోషిగా నిలబడే సమయం ఇంకొక 40 రోజుల్లో ఉంది. ఇన్నాళ్ళు ఎన్ని పాపాలు చేసావు, ఎంతోమంది ఉసురు పోసుకున్నావు. మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు చాలామంది హత్యలు చేశావు, కానీ ఇంత బాధపడలేదు. ఈరోజు వృద్ధులు, వికలాంగులు, చాలామంది పెన్షన్ పైనే ఆధారపడి బతికినటువంటి ప్రతి పెన్షన్దారులు ఉసురు చూస్తే చాలా బాధేస్తుంది. ప్రభుత్వం ఈరోజు దగ్గర 7 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మనసు పెట్టి 2 రోజులు పనిచేస్తే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది సులభంగా జరగవలసిన కార్యక్రమం. నీ వాలంటరీ వ్యవస్థ ఉంటే కానీ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయననేది నీ చేతక్కువతనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఈరోజు పెన్షన్లు సమయం లేట్ అయిందంటే దీని కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం తప్ప ఇతర పార్టీలు ఏవి కాదు. తన దగ్గర డబ్బులు లేక, తన దగ్గర ఒక చేసే పనితనం లేక, అతనికి ఆలోచించే విధానం లేక, సంపాదించే జ్ఞానం లేక ఇదంతా ప్రతిపక్షాల పైన తోస్తున్నట్టు బోటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పెన్షన్లు ప్రతి సచివాలయం మీద వెళ్ళి ధర్నా చేయాలి, పెన్షన్దారులందరూ నిలబడాలి, నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.